వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేస్తే వినాయకుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది? వినాయక చవితి రోజున ధరించాల్సినటువంటి వస్త్రాలేంటి? వినాయక చవితి రోజున ఏ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు, ఎందుకు చూడకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన మనకి శుక్రవారం సెప్టెంబర్ 7 శనివారం అండి. ఈ 2 రోజులు కూడా మనకి చవితి అయితే ఉందండి. కానీ 2 రోజులు చవితి తిథి ఉన్నప్పుడు తర్వాత రోజు చవితి యాదృచ్ఛికంగా ఉన్న రోజున పండుగగా తీసుకోవాలని చెప్పి సిద్ధాంతాల్లో చెప్పబడిందండి. అందువలన గురుక్ సిద్ధాంతం ప్రకారం 2024వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున వినాయక చవితిని చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే వినాయక చవితి రోజున వినాయకుని సంపూర్ణానుగ్రహం కలగాలి అంటే ప్రత్యేకమైనటువంటి సమయంలో వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రత్యేక సమయంలో పూజ చేసుకోవాలండి. అలా చేసుకుంటే సంవత్సరం మొత్తం వినాయకుని అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఆ అనుగ్రహాన్ని సులభంగా మనం పొందవచ్చు. ఆ టైం వచ్చేసి మార్నింగ్ పూజ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉదయం వినాయక చవితి రోజు 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలో వినాయక చవితి పూజ చేసుకోవాలండి. ఆ సమయంలో కనుక మనం చేసినట్లయితే మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది. ఈ సమయంలో మనం పూజ మొత్తం చేసుకున్నా లేక ఈ సమయంలో పూజ ప్రారంభించినా సరే మనకి అద్భుత ఫలితాలను సిద్ధించుకోవచ్చు. ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలో చేసుకోవచ్చండి. కొంతమంది అనివార్య కారణాల వల్ల ఏంటంటే ఉదయం పూట వరసిద్ధి వ్రతకల్పం చేసుకోవడం కుదరని వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ కూడా వరసిద్ధి వ్రతకల్పం అనేది మనం చేసుకోవచ్చు. అందువల్ల వినాయక చవితి ఉదయం వీలు కానటువంటి వారు సాయంత్రం ప్రత్యేక సమయంలో చేసుకోవచ్చండి. సాయంకాలం వినాయక పూజ చేసుకోవాల్సినటువంటి టైమింగ్ వచ్చేసి ఏంటంటే 6:22 నుంచి కూడా రాత్రి 7:30 మధ్యలో వినాయక పూజ చేసుకోవాలి. సాయంత్రం 6:21 నుంచి రాత్రి 7:30 గంటల మధ్యలో మొత్తం పూజ చేసుకున్న ఆ సమయంలో ప్రారంభించినా సరే మనకి అద్భుత ఫలితం కలుగుతుంది. అలానే వినాయక చవితి రోజున మనం ఈ కలర్ డ్రెస్సెస్ని యూజ్ చేస్తే మనకు అనుకూల ఫలితం కలుగుతుంది. అంటే వినాయకుడికి రెడ్ కలర్ అంటే చాలా ప్రీతి అండి. అందువల్ల ఎవరైనా ఎరుపు రంగు ధరిస్తే చాలా మంచిది. దాంతో పాటుగా ఏంటంటే వినాయక చవితి శనివారం రోజున వచ్చింది కాబట్టి శనివారానికి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరునికి నీలం రంగు ప్రీతి పాత్రం కాబట్టి నీలం రంగు వస్త్రాలను ధరించినా సరే మనకు ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయి. అందువల్ల వినాయక చవితి రోజు ఎరుపు నీలం రంగు దుస్తులను ధరించండి. అదేవిధంగా వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. అయితే వినాయక చవితి పర్వదినానికి చవితి తిథికి చాలా ప్రాధాన్యత ఉందండి. అందుకే సెప్టెంబర్ 6వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీ కూడా ఉంది. అందువల్ల ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే 6వ తేదీ 7వ తేదీ ఈ 2 రోజులు కూడా ప్రత్యేకమైన టైమింగ్స్లో మనం చంద్రుడిని ఆకాశంలో చూడకూడదు. ఆ టైమింగ్స్ ఏంటంటే సెప్టెంబర్ 6 రాత్రి 8:16 వరకు ఆకాశంలో చంద్రుడిని చూడకండి. అండ్ సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:45 వరకు చంద్రుడిని చూడకూడదు. సెప్టెంబర్ 6వ తారీఖు ఏమో 8:16 అండి. అండ్ శనివారం రోజున 8:45 వరకు కూడా చంద్రుని దర్శనం అనేది చేయకూడదు, చంద్రుడిని చూడకూడదు. అలా చేస్తే నీలాపనిందలు కలుగుతాయండి. అలానే వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వెలిగించాల్సినటువంటి దీపం ఏమిటంటే జిల్లేడు ఒత్తుల దీపం అండి. వినాయక చవితి రోజున ప్రమిదలో కొబ్బరి నూనెను పోసి 5 జిల్లేడు ఒత్తులను విడిగా వేసి దీపాన్ని పెట్టి వినాయక సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజ చేయడం కుదరని వారు దుర్వాయుగ్మం అంటే గరిక్క పోచల దండను సమర్పిస్తే చాలండి. 21 పత్రాలతో పూజ చేసిన సంపూర్ణ ఫలితం కలుగుతుంది. కాబట్టి 21 పత్రాలు అందుబాటులో లేవు అనేటువంటి వారు 21 పత్రాలు సమర్పించిన ఫలితం రావాలంటే 2 గరికపోచల దండ వినాయకుడికి సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు 21 పత్రాలను యూజ్ చేసిన ఫలితం అనేది మనకి కలుగుతుంది. వినాయక చవితి రోజున 2 మంత్రాలు ఖచ్చితంగా చదవాలి. మొట్టమొదటిది ఘం శుప్రసాదై నమః.
రెండోది వక్రతుండాయ ఓం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చదువుకోవాలి. గం శుప్రసన్నాయ నమః, వక్రతుండాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే సంవత్సరం మొత్తం కూడా ఆటంకాలు, విఘ్నాలు తొలగుతాయి. మనసులో కోరికలు సులభంగా నెరవేరుతాయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ ఆ వినాయకుని సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.